Your backpack is hanging very far off the right. ఓకే. I thought. నాకేదో ఈజిప్ట్లో ఉన్నంత ఫీలింగ్ ఉంది ఇక్కడ. అది హై ఆల్టిట్యూడ్ వల్ల మనకి కొంచెం ఎక్కినా కూడా చాలా అలసట అనిపిస్తుంది. సో హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో మనం ప్రజెంట్ ఈ టాబోకి ఒక 3 కిలోమీటర్ల దూరంలో నేనైతే ఇక్కడికి వచ్చి ఆగిపోయినాం కదా. ఇక్కడ ఒక హోమ్ స్టే అయితే తీసుకున్నాము. పొద్దున్నే లేగానే ఈ విధంగా అయితే ఉంది. పైన మంచు పర్వతాలు, క్లైమేట్, కొండలు, చాలా బాగుంది ఇక్కడ. ఈరోజు ఇక్కడి నుంచి మనం బయలుదేరి ఇక్కడి నుంచి ఒక 35-40 కిలోమీటర్స్ దూరంలో కాజా ఒకటి ఉంది. కాజా ఊరు, ఆడికైతే ఈరోజు రైడ్ చేయబోతున్నాం. పోయేటప్పుడు మధ్యలో కొన్ని ప్లేసెస్ అయితే ఉన్నాయి, అవి చూసుకొని మధ్యాహ్నానికో సాయంత్రానికో కాజాకి అయితే వెళ్తాము. అక్కడి నుంచి బయలుదేరి మనాలికి అయితే వెళ్తాము. ప్రజెంట్ టైం వచ్చి మనకి కరెక్ట్గా 8:30 అయితే కావస్తుంది. అయితే బ్రేక్ఫాస్ట్ అయితే అరేంజ్ చేసినారు. హాఫ్ అన్ అవర్లో మనం బ్రేక్ఫాస్ట్ చేసి ఇక్కడి నుంచి అయితే బయలుదేరేద్దాము. మనకి పొద్దున్నే మన అమ్మగారు అయితే వేడి నీళ్ళు అయితే ఏర్పాటు చేసినారు. వేడి నీళ్ళు దేంట్లో అనుకున్నారు? ఇదిగోనే దీంట్లో. స్నానం చేసి టిఫిన్ చేస్తావా, టిఫిన్ చేసి స్నానం చేస్తావా అని అడిగింది. స్నానం చేసి టిఫిన్ చేస్తా అని చెప్పిన. సరే అయితే వేడి నీళ్ళు కాగబెడతా ఉండు అని చెప్పి మనకైతే ఆ వేడి నీళ్ళు అయితే కాగబెట్టింది. దాంట్లో కాగబెట్టింది అనమాట. మరీ అంత వేడిగా ఏం లేదు కానీ గోరువెచ్చగా ఉండే. కానీ ఇక్కడ ఆ నీళ్ళు దొరికేదే కష్టం అనమాట. నిన్న మరీ దారుణం. ఆడ 1500 ఇచ్చి చల్లనీళ్ళతో స్నానం చేసి వచ్చినాము. సో అట్లా ఉంటుంది అనమాట. సో బాగుంది ఇక్కడ, చాలా బాగుంది. సో మన బ్రేక్ఫాస్ట్ ఒక ఆమ్లెట్, 2 పరాటా, ఒక ఆలూ సబ్జీ. ఓకే. హోమ్ ఫుడ్ బయట హోటల్లో చేసేదానికి ఇక్కడ వీళ్ళు హోమ్లో చేసుకునేదానికి डिफरेंस अప్పుడే అర్థం అవుతుంది. अब गांव को जाएगा आप? अच्छा, कितना दूर है इधर से? थोड़ा ज़्यादा नहीं है, 1 किलोमीटर पूरा नहीं. ఓకే. ఈరోజు ఏంటంటే మనం ఈ కాజాలో ఉందాం అనుకుంటాను నేను. ఓకే. నా పేరు చెప్పేసి మీరు అందుకోండి అన్న. ఈవినింగ్ 3 o'clock అది నా డిస్పాచ్ చెక్ ఇస్తారా? నేను అనవసరంగా క్యాన్సిల్ చేయడం ఎందుకనిపిస్తుంది అంటే క్యాన్సిల్ చేసి నేను రాదు దాంట్లో. అవునా? అంటే పే చేసేసినారా? అది పెయిడ్ అన్న, అది నేను ప్రీపెయిడ్ చేసేసాను. అయ్యో, నాకు రాత్రి చాలా ఇబ్బంది పడ్డా ఉన్నా నేను అసలు. అవునా? క్యాబ్లో అసలు దొరకలేదు. క్యాబ్ నుంచి ఒక 9 kilometers ముందుకు వస్తే దొరికింది మాకు. ठीक है. ठीक है అమ్మా, ठीक है. జాగ్రత్తగా నిదానంగా పో అని చెప్తుంది మన అమ్మగారు. ట్యాబో ఇక్కడి నుంచి ఒక 4 కిలోమీటర్లు అయితే ఉంది. ఒక 10 నిమిషాలు అయితే చూపిస్తుంది. ఆ ట్యాబోకి వెళ్ళి ఆ ట్యాబోలో మానిస్ట్రీ అయితే ఒకటి ఉంది. ఆ మానిస్ట్రీ అయితే చూసుకున్నాం. ఇది నవోదయ స్కూలు. బాగుంది ఇక్కడ అసలు. నిన్న నైట్ అక్కడ కూర్చొని వాళ్ళతో డిన్నర్ చేస్తా మాట్లాడుతూ ఉన్నా. ఆయన కొడుకు ఇక్కడ ఏం పని చేస్తుంటారు అది ఇది అని అడిగితే ఇక్కడ బ్రోలో పని చేస్తానంట. ఏముందరో అసలు ఇదే ఈ బ్రాడర్ రోడ్ ఆర్గనైజేషన్స్ దీంట్లో అయితే పని చేస్తూ ఉంటారంట. పనిచేసి వాళ్ళ అమ్మని చూసుకుంటా హోమ్ స్టేని అయితే నిర్వహిస్తూ ఉన్నాడు. ఏమేమి ప్లేసులు పోయినారు అది ఇది అని అడిగితే అతను ఇప్పుడు దాకా సముద్రం చూడలేదంట. మీరు ఎక్కడి నుంచి అని అడిగినాడు. నేను ఇట్లా ఆంధ్రప్రదేశ్ సౌత్ సైడ్ అంటే మీ పక్క సముద్రం ఉంటుంది కదా అని అడిగినాడు. అవును, మొత్తం చాలా పెద్దగా ఉంటుంది మా స్టేట్లో సముద్రం అంటే. నేను ఇప్పుడు దాకా సముద్రమే చూడలేదు అన్నాడు. నాకు ఏం మాట్లాడాలో అర్థం కాల. అట్లా ఉంటుంది అనమాట. మనకేమో ఆ సముద్రంలో పిచ్చి కుక్కలు తిరిగినట్టు తిరుగుతా ఉండేమో. ఇప్పుడంటే బోర్ కొట్టేసింది సముద్రం. ఇతనేమో పాపం ఇప్పుడు దాకా సముద్రమే చూడలేదు, చాలా బాగుంటుంది కదా బీచ్ అది ఇది అని అన్నాడు. సో అది టాబో విలేజ్. చూడండి ఎంత బాగుంది ఆయన నుంచి టాబో. ఇది స్పితి రివర్. ఇప్పుడు మనం వెళ్తాం లేదు స్పితి వ్యాలీ. వెల్కమ్ టు టాబో. ఎందుకంటే ఎంత బాగా ఉందో ఇది. సో ఇదిగోండి మనమైతే ఇప్పుడు టాబో మానిస్ట్రీ దగ్గరికి అయితే వచ్చినామా. దీన్ని అట్లా లోపల పోయి చూసుకొద్దాం. ఇది టాబో మానిస్ట్రీ ఎంట్రన్స్. ఈ హిమాలయాస్లో ఉండే మానిస్ట్రీలో వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ అనమాట. ఇది ఆల్మోస్ట్ ఒక 1000 సంవత్సరాల పైగా అయితే అవుతుంది దీన్ని నిర్మించి. దీన్ని అజంతా ఆఫ్ హిమాలయస్ అయితే అంటారు. మనకి
అజంతా అంటే మనకి ఇంతకుముందు మనము అజంతా కేవ్స్కి అయితే వెళ్ళినాము మహారాష్ట్రలో. ఆ వీడియోలో మనము అజంతా కేవ్స్లో ప్రాముఖ్యత అంటే అక్కడ ఉండే పెయింటింగ్స్ ఏ విధంగా వేసినారనేది ఆ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సేమ్ సిమిలర్ కైండ్ ఆఫ్ పెయింటింగ్స్ ఇక్కడ ఈ మానిస్ట్రీలో అయితే ఉన్నాయి. సో అందుకని దీన్ని అజంతా ఆఫ్ హిమాలయస్ అయితే అంటారు. వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ యాక్టివ్ మానిస్ట్రీస్ ఇది ఒకటే. ఈ విధంగా అయితే ఉంది మానిస్ట్రీ. ఇక్కడ ఒక స్తూపం అయితే ఉంది. ఇందులో ఎంతమంది ఉంటారు ఇక్కడ జనాభా. టాబో మానిస్ట్రీ, ఓల్డ్ మానిస్ట్రీ, ఎస్టాబ్లిష్డ్ 1996 AD. ఇట్లా ఉంటుంది దారి ఓల్డ్ మానిస్ట్రీకి. సో ఇదంతా మట్టితో అయితే నిర్మించినారు అప్పట్లో. ఇప్పటికి కూడా ఆ విధంగానే ఉంది. హిస్టరీ ఆఫ్ టాబో మానిస్ట్రీ సిచ్యువేటెడ్ ఇన్ ద వాల్ పెయింటింగ్స్, మ్యూరల్స్, స్టాచ్యూ అండ్ స్కల్ప్చర్స్ అంట. ఇది ఎందుకు ఫేమస్ అంటే వాల్ పెయింటింగ్స్, మ్యూరల్స్ అండ్ స్టాచ్యూ ఆఫ్ స్కల్ప్చర్స్ అంట. దీనైతే 1996లో అయితే నిర్మించడం జరిగింది. ఆల్మోస్ట్ 1996లో ఒక 1000 సంవత్సరాలు అయితే ఇది సెలబ్రేట్ చేసుకోవడం జరిగింది. ఇవన్నీ మొత్తం అన్నీ మట్టితో ఏర్పాటు చేసిన మానిస్ట్రీలు. ఇవన్నీ వింటేజ్ ఫీలింగ్ అయితే వస్తూ ఉంది లోపల తిరుగుతూ ఉంటే. నాకేదో ఈజిప్ట్లో ఉన్నంత ఫీలింగ్ ఉంది ఇక్కడ ఈ చూస్తూ ఉంటే. ఓల్డ్ మానిస్ట్రీ మాత్రం చాలా బాగుంది. ఇవన్నీ ఇక్కడ స్తూపాలు, బిల్డింగ్స్ అవి ఇవి అయితే ఉంటాయి ఇక్కడ. డోమ్లాంగ్ అంట, ది టెంపుల్ ఆఫ్ డ్రామ్థన్. ఎంత బాగా కట్టుంటారు ఆయన. ఈ తలుపు ఫినిషింగ్, దాని ఆర్ట్ వర్క్ చూడండి ఎట్లా ఉందో. ఇక్కడ సూర్యుడికి దీని కలర్ మాత్రం అద్భుతంగా ఉంది. ఈ మానిస్ట్రీ ఏదో కోటగోడలు కట్టినట్టు, చిన్న కోటగోడలు కట్టినారు. అయ్యో ఏడైతే కొన్ని రాళ్ళు కొప్పలు పోసి పెట్టుంటారు. కొన్ని రాళ్ళు పెట్టుంటారు. అదే ఆడ కూడా కొన్ని రాళ్ళు అయితే పెట్టుంటారు. బాగుందిరా భయ్య ఇదే. నేనేమనుకున్నా కానీ చాలా బాగా నచ్చింది ఇది. చూడండి అసలు ఏముందో. సో ఏడైతే మనకు ఒక డ్రైనేజ్ సిస్టమ్ అయితే ఉంది. ఇక్కడ ఒక చిన్న ట్యాంక్ లాగా అయితే ఉంది. నాకు తెలిసి డ్రైనేజ్ సిస్టమ్ అనుకుంటా. ఇట్లా వెనకాలకు వస్తే ఇక్కడ ఒక కొలను అయితే ఉంది. ఈ కొలంలోకి ఇప్పుడు కూడా అయితే వాటర్ అయితే వస్తూ ఉంటాయి. ఇదిగోండి, ఇది ఒక కొలం లాగా ఉంది. ఇప్పుడు కూడా అయితే మనకి వాటర్ అనేది వస్తూ ఉంది. ఇంకా ఇక్కడికి గోల్డెన్ టెంపుల్ అంట, క్లోజ్ డ్యూ టు ద ఆన్గోయింగ్ రినోవేషన్ వర్క్ అంట. ఇది ది గోల్డెన్ టెంపుల్. ప్రజెంట్ అయితే క్లోజ్ చేస్తున్నారు. ప్లీజ్ కీప్ సైలెన్స్. సో ఏడైతే ప్లీజ్ లీవ్ కెమెరాస్, మొబైల్, ఇయర్, ఫ్లాష్ లైట్స్ అండ్ ఫోటో ఆర్ నాట్ అలౌడ్ అంట. ద పిక్చర్ ట్రెజర్ ఆ విధంగా అయితే ఉంటాయి లోపల. సో అదనమాట టాబో మానిస్ట్రీ. లోపల అవి అజంతా లాంటివి లోపల పెయింటింగ్స్ అయితే ఉంటాయి. లోపల అయితే ఫోటోగ్రఫీ అలౌ లేదు. కెమెరా తీసుకోపోయినా లోపలికి ఆయన నుండి కెమెరా ఆఫ్ చేయి, లేదంటే 500 ఫైన్ వేస్తాను అన్నాడు. సర్లే ఇంక లోపల పెట్టేసి జోబు లోపల పెట్టుకున్నా. లోపల అయితే పెయింటింగ్స్ అయితే ఉన్నాయి. ఒక పిక్చర్ అయితే ఎలా ఉంటుంది అనేది ఒక పిక్చర్ అయితే చూపిస్తా. సో అది టాబో మానిస్ట్రీ నుంచి అయితే బయలుదేరి మనము కాజాకి అయితే వెళ్దాం. ఇదిగోండ్రా వ్యాలీయా, స్పితి వ్యాలీయా, ఈ విధంగా ఉంది. అది ఏం కావాలంటే అవి ఉంటాయి. ప్లెయిన్ ల్యాండ్ ఉంది కొంచెము, పైన మంచు పర్వతాలు, మధ్యలో కొండలు, ఇల్లులు, వాగులు, రివర్లు, బ్రిడ్జిలు, ఒక జియోగ్రఫిక్ లొకేషన్లో ఎన్ని కావాలో అన్నీ ఉంటాయి ఇక్కడ. గ్లాంప్ సిటీ, టాబో రైట్, కాజా రైట్. ఆ మట్టి చక్కగా గోడలాగా ఉంది.
వాన పడినా లేకపోతే ఏదైనా చిన్న అలికిడి జరిగినా మొత్తం వచ్చి నెత్తి మీద పడతాయి. ఇదిగోండి, వీళ్ళైతే క్రికెట్ ఆడుతూ ఉంటారు, వీళ్ళైతే ఇక్కడ పని చేసుకుంటూ ఉంటారు, కంకర మోస్తా. ఇది టోర్నమెంట్ రవ్య. ఏముందర గ్రౌండ్ ఆడా. एक शॉट. Thank you. Yeah, how's the journey been? Lot of stories to tell. Your name? Sudhir. Sudhir? Max. Max. Nice to Nice meet to you. I'm gonna get going now. Yes. Yeah, enjoy the journey. Maybe I'll see you down the road somewhere. Yes. Sure. Take care. Take it. Bye. అతని పేరు మ్యాక్స్, ఆస్ట్రేలియా నుంచి మనకి బైక్ రెంట్కి తీసుకొని రైడ్ చేస్తూ ఉన్నాడు. మనమైతే ఇక్కడ క్రికెట్ ఆడుతూ ఉంటే మనం కూడా కొద్దిసేపు రోడ్లో క్రికెట్ ఆడి మనమైతే బయలుదేరుతున్నాం. వాళ్ళు బెట్ వేసుకొని ఆడుతున్నారు. ఎంత అనుకున్నారు బెట్టు? ₹1,00,000 మనిషికి 3,000 వేసుకోమంటారు వాళ్ళు. క్రికెట్ అంతకే అంత సీరియస్గా ఆడుతూ ఉంటారు వాళ్ళు. ఒరే ఈ చూడండి ఎట్టున్నాయో, హైలైట్గా ఉండేవి. మార్స్ గ్రహం ఇది. ఈ నుంచి అవతలకి ఏందో రోప్ ఏదో వేసి ఉంటారో, యువతల నుంచి అవతలకి దేనికున్నాం. అటు చూడండి ఎట్టుపోతున్నాయి వరుసగా. ఇది మొత్తం అంతా జారుడు నేల. ఎట్టుందంటే అటుందే. ఎనీథింగ్ కెన్ హ్యాపీన్ అట్ ఎనీ టైం. అట్లా ఉండదు ఇది పరిస్థితి. ఇక్కడ అసలైన రైడ్ చేయాల్సి వస్తుంది. ఈ విధంగా ఉంది స్పితి వ్యాలీ రోడ్ల. ఇది ఇంతకాడికి చాలా బెటరు. అదే వర్ష టైంలో అటుగాని వచ్చినామంటే భలే ఉంటుంది ఈ రోడ్డు. ఈ రోడ్డు ఈ విధంగా ఉందంటే ఇక్కడ వాళ్ళకే హైవేతో సమానం. ఇది రోడ్డు కొట్టిన పేడ. ఇది కూడా మూన్ ల్యాండ్ ఆఫ్ ఇండియా. Seems to be hanging a lot off to the right side, your backpack. I don't know if it does that usually. Your backpack is hanging very far off the right side. Okay. I thought. Yeah. Okay. Just thought it looked like it was hanging a little bit. Okay, thank you. Did more than a quarter, and now I'm starting to doubt whether I'll make it into the valley and out to... No, you can reach it to the Kaja. Yeah, I'm meant to be turning before Kaza though and going... But it's right, I'll figure it out. Okay, I'm actually not carrying jerry cans. Yeah, it's okay.
No worries, I'll enjoy the journey. I just wanted to let you know. Yeah. I am actually going to this. There is one lake here nearby. Lake? Oh, okay. Nearby, this side. I will go to that lake and then go to Kaja. Okay, nice. Villages, places like this. Okay. If you can ask somebody, Yeah. they can actually provide with a bottle. Okay. 2 liters might be enough for you. Alright, I'll keep an eye out. Yes. Thank you, brother. Thank you. Enjoy Bye. the trip. See you. బాయ్. పెట్రోల్ అయిపో వస్తూ ఉంది. నీ దగ్గర ఏమైనా జెర్రీ క్యాన్ ఉందా అని అడిగినాడు. మనం జెర్రీ క్యాన్ లాంటివి మనం ఏం క్యారీ చేయట్లేదు. సో ఇదిగోండి ఇక్కడి నుంచి ఇట్లాగ రైట్కి తీసుకొని మనము వెల్కమ్ టు ధన్కర్ గొంప అక్కడికైతే పోవాలి ఇప్పుడు మనం. ఆ ధన్కర్ గొంపలో ఏముందంటే ఒక మానిస్ట్రీ అయితే ఉంది, ధన్కర్ గొంప మానిస్ట్రీ. దాని తర్వాత ఒక లేక్ అయితే ఉంది. ఇప్పుడు ఆ లేక్కి పోయేదానికి మెయిన్ ప్రాబ్లం ఏంటంటే దారి లేదు అక్కడికి. ఆడ చూడండి ఎట్టుండవు కొండలో, తెల్లటి దుప్పటిని అయితే కప్పుంటుంది ఆ కొండల మీద. ధన్కర్ గొంప అంటే మానిస్ట్రీ అని అర్థము. ఈ నుంచి వ్యూ వదిలింది ధన్కర్ గొంప. ఈ స్పితి వ్యాలీలో వన్ ఆఫ్ ద ఫేమస్ మానిస్ట్రీ. ఇంకా చెప్పాలంటే ఒకప్పుడు స్పితి రాజ్యానికి ఇది క్యాపిటల్. చూడండి స్పితి రివర్ ఎట్టుంది నుంచి. ఇది కొంచెం హైటే, కానీ ఇక్కడ మనం ఉండేది ఆల్మోస్ట్ 4000 మీటర్ల ఎత్తులో అయితే ఉన్నాము. అది హై ఆల్టిట్యూడ్ వల్ల మనకి కొంచెం ఎక్కినా కూడా చాలా అలసట అనిపిస్తుంది. సో ఈ నుంచి చూడండి ఏముందో, స్పితి రివరు, పిన్ రివరు, 2 నదులు వచ్చి ఇక్కడ కలుస్తాయి అన్నమాట. దీని మీద ఆనుకోకూడదు,
ఈ ఊరికే ఉన్నాయి సపోర్ట్ అంతే, ఇప్పుడు పడతాయి కిందకి. ఈ విధంగా అయితే ఉందా. हमने पढ़े दिया तो ఓయ్ मुझे पता चल लागू ఏముందిరా నుంచా వ్యాలియా ఈ నుంచి దుంకితే కిందకు పోయేదానికి 1 నిమిషం ఈజీగా పడుతుంది. ఇదిరా మోనెస్ట్రీయా అప్పట్లోగా నీ అబ్బాయి కట్టెక్కినారా లోపలడా. సో ఈ దంకార్ మోనెస్ట్రీ అనేది ఆల్మోస్ట్ మనకి సిటీ వ్యాలీలో కాజాకి తాబోకి మధ్యలో అయితే ఉంటుంది. సముద్ర మట్టానికి ఒక 4000 మీటర్ల ఎత్తులో అయితే ఉంటుంది. అంటే ఆల్మోస్ట్ ఒక 4 కిలోమీటర్ల ఎత్తులో అయితే ఈ మోనెస్ట్రీ అయితే ఉంటుంది. ఇది చాలా ఫేమస్, చాలా ఓల్డ్ది కూడా. ఆల్మోస్ట్ ఈ మోనెస్ట్రీ 1000 సంవత్సరాలు అయితే అవుతుంది కట్టి. ఒకప్పుడు స్పితి రాజ్యానికి ఈ మోనెస్ట్రీ అనేది క్యాపిటల్ అనమాట, అందుకే ఇది ఫేమస్. దీని పేరు దంకార్ మోనెస్ట్రీ కదా. దంకార్ అంటే అర్థం ఏంటంటే కొండ పైన ఉన్న కోట అని అర్థం. ఆ కొండలో బొక్కలు పెట్టుకొని ఏదో ఇల్లులు ఉన్నట్టుండే లోపల అక్కడక్కడ. వాట్ గుడ్ किधर से? गुजरात से। हाँ आप भी गुजरात से हो? नहीं, आंध्र प्रदेश से, आंध्र प्रदेश। लेकिन गुजरात को गया। ऐसा है। गुजरात को आया, कच्छ कच्छ रण ऑफ कच्छ पूरा देखा, बहुत बढ़िया जगह है। सुपर. चलो भाई गुजरात नहीं जानता वाला. अभी भैया सीढ़ी पे चढ़ना है, वो भी चढ़ना है. शुक्रिया. ఎండ దగ్గరగా ఉందిరా భయ్య ఈడ. మరి సూర్యుడు నెత్తి మీద ఉన్నాడా. దంకార్ గొంప అంటే దంకార్ మోనెస్ట్రీని చూసుకొని ఇప్పుడు కాజాకి అయితే బయలుదేరుతున్నాం. ఒర్రేడు చూడరు అసలు ఎట్టున్నాయా ఈ మట్టి పర్వతాల. ఆడ పైన పక్షులు తిరుగుతున్నాయి, టక్కన వాటి మీద వాలినా కూడా ఆ రాళ్ళు పడిపోతాయి, అట్లా ఉండయి. ఇదిగోండి వీళ్ళు మాంకులు. ఒర్రే ఈ కాజాకి మనం వచ్చిన దారిని అయితే పోవట్లేదు. ఇక్కడి నుంచి ఇంకొకటి ఏదో షార్ట్ కట్ చూపించింది ఈ ఊర్లో నుంచి. ఈ షార్ట్ కట్లో అయితే పోతా ఉన్నాము. 15 నిమిషాలు కావాలా ఫాస్ట్గా పోతామని అయితే ఈ రోడ్లో చూపించింది. ఇట్లా ఉంటే ఏం ఫాస్ట్గా పోతాను రే. పైన మంచు కొండలు, మధ్యలో నది ఏముందో కదా. సో ఇదిగోండి ఇది మెయిన్ రోడ్డుకి అయితే వచ్చి కలిసినాం. మళ్ళీ అట్టా ఇటా తిరుక్కొని రివర్ లెవెల్కి అయితే వచ్చినాం. ఇప్పుడు పైన అయితే చల్లగా గాలి తగులుతుంది, ఇక్కడ అసలు గాలి లేదు. ఏంద్రియా వాటర్ ఫాల్స్ మాత్రం చాలా బాగున్నాయి. ఇది ఏదో హైడ్రో పవర్ ప్లాంట్ ఉన్నట్టుంది, చాలా బాగుంది అది. మనకి కొండ అంచునే పోతా ఉన్నాము. అప్పుడప్పుడు టక్కని ఇట్లాగా ఓపెన్ ప్లేస్లు అయితే వస్తుంటాయి. ఎంత బాగున్నాయి ఇట్లా ఓపెన్ ప్లేస్లు వస్తాయి. ఒరే ఇక్కడ చూడరా ఏముంది. ఇది హైలైట్ అసలు. ఇక్కడ అయితే ఏముండవు చూడండి కొండలు. సో ఇది మాత్రం హైలైట్ అబ్బా. ఆడ రాయి చూడండి ఎట్ట నిలబడి ఉందో, మరి ఇది విచిత్రంగా నిలబడి ఉంది ఆడ. అవి మొత్తం అంతా వానకో దేనికో కరిగి మొత్తం అంతా జారుకుంటూ వచ్చినాయి. ఆ సారలు అయితే ఎన్ని ఉన్నాయి మొత్తం అంతా. ఆ పైన కరిగి మొత్తం అంతా మట్టి అంతా కరిగి ఆ రాయి మాత్రం పైన ఎట్టుందో చూడండి. ఏదో కాదు విజయ జ్యోతిని పట్టుకున్నట్టు ఈ కొండలన్నీ గెలిపి ఆ రాయిని పట్టుకోండి పైన. బాగుంది.
ఇక్కడి నుంచి ఆడదాకా చాలా బాగుంది. హైలైట్ రా అయ్యేదా సూపర్. వెల్కమ్ టు కాజా. అది బోర్డు పోయింది. అది రాయల్ ఎన్ఫీల్డ్ షోరూమ్ చూడండి ఇక్కడ ఎట్టుందా. కాజాలో ఉంది రాయల్ ఎన్ఫీల్డ్ షోరూమ్. ఇప్పుడు అర్జెంటుగా పోయి పెట్రోల్ పట్టించాల. ఇక్కడ మనం పెట్రోల్ పంపు అడగాల, ఎవరున్నారు. మా పెట్రోల్ పంప్కి ఎదురు ఐసా ఎన్ఫీల్డ్ పాయింట్ అంట. ఐ లవ్ స్పితి. ఏడైతే కొన్ని 100 పెట్రోల్. పెట్రోల్ పట్టించిందా ఉండేది ఇది ఒక్క పాయింటే. मैं फुल कर दो ना. ऑनलाइन ఫుల్ ట్యాంక్ బట్టి చేసినాము. ఒక పని అయితే అయిపోయింది. ఓ ఎన్ని బళ్ళు ఉంటాయరా వెయిటింగ్లా. ఓర్రే ఎన్ని ఉంటారు పెట్రోల్ క్యాన్. మనం ఏదో మధ్యలో దూరేసి పెట్రోల్ పట్టించేసుకున్నాం కానీ లేకపోతే బుక్ అయిపోయిండే వాళ్ళు. మళ్ళీ ఎప్పుడు వచ్చినా ఈ తలకైనా పెట్రోల్ ఏడా ఫుల్గా ఉంటుంది. అందుకని ఉన్నప్పుడు పట్టించేసుకుంటే ఒక పని అయిపోతుందని మనమైతే ఫుల్ ట్యాంక్ అయితే చేయించేసినాము. ఇంకా పెట్రోల్ గురించి ఆలోచించాల్సిన అవసరం లేదా. గంగిరి హోమ్ స్టే ఏడది. గంగిరి హోమ్ స్టే అదిగోండి. బుత్తిత్ గంగిరి హోమ్ స్టే ఆడుంది. బుత్తిత్ గంగిరి హోమ్ స్టే. ఇప్పుడు దీని లోపలికి ఎట్టపోయేది ఇదేనా. बुतित गंगरी होम स्टे. स्वरूप नाम पे वो बुकिंग है ना. अभी आया मैं इधर गेट के पास है. अच्छा ठीक है. एक पर्सन है ना. हाँ एक पर्सन है. ठीक है अभी आ रहा हूँ. अंदर नहीं रख सकते. अंदर पार्क अभी ताबो हाय. సో ఇదిగోండి మొత్తానికైతే మనం కాజాకి అయితే వచ్చినాము. కాజా ఊర్లో ఇక్కడ ఒక హోమ్ స్టే అయితే తీసుకున్నాము. ఈ విధంగా అయితే ఉంది హోమ్ స్టే. ఇది మొత్తం మనకి ఆల్మోస్ట్ 180 degrees పెనోరామిక్ వ్యూ అనమాట. మనకి ఇట్లా చూస్తే ఇక్కడ మొత్తం అంతా కొండలు అయితే కనిపిస్తాయి. మొత్తం అంతా ఓపెన్. చాలా బాగుంది ఇది. ఈ రూమ్ మాత్రము ఆకలేస్తుంది. ఏదైనా తినేదానికి ఉందా అని అడిగితే ఇప్పుడేం లేదు అంటే, సరే ఈ దగ్గరలో ఏమైనా రెస్టారెంట్ ఉందా దగ్గరలో అంటే, ఇక్కడ నుంచి ఒక 5 minutes అయితే వాక్ చేస్తే మార్కెట్ వస్తుందంట. ఆడకపోతే దొరుకుతుంది అని చెప్పినాడు. నాకంత ఓపిక లేదు అని చెప్తే, సరే చాయ్ ఏమన్నా తాగుతావా అని అడిగినాడు. సరే చాయ్ తీసుకుంటా అని చెప్పిన. చాయ్తో పాటు ఏమైనా బిస్కెట్లు ఏమైనా ఉన్నాయని అడిగితే, బిస్కెట్లు లేవు కానీ ఈ యొక్క ఎగ్ ఉందని అయితే, ఒక బాయిల్డ్ ఎగ్ అయితే ఉందని చెప్పినాడు. సరే పట్టుకురమ్మని చెప్పిన. ఒక చాయ్ను బాయిల్డ్ ఎగ్, ఒక చాయ్ బాయిల్డ్ ఎగ్, దాంతోపాటు ఒక రోటీ కూడా ఇచ్చినాడు మనకి. పర్ఫెక్ట్. కొంచెం సాల్ట్ అతుకొని తినేదానికి. ఇంక ఇదే మన లంచ్. ఈ హోమ్ స్టే ఎలా వచ్చింది అనేది నేను చెప్పలే కదా. మనం యాక్చువల్గా ఈ హోమ్ స్టే మనం బుక్ చేయలేదు. స్వరూప్ అని మనకి స్పితి వ్యాలీకి వస్తామంటే దారిలో అయితే పరిచయం అయినారు. అతను మన నెల్లూరు అతనే. మనం ఏంటంటే టైర్ మార్పించుకునే దాంట్లో లేట్ అవడం వల్ల అతనైతే ముందుగా వెళ్ళిపోయినాడు. ఇంకా మనం నిదానంగా వచ్చి అతను మనతో అయితే కాంటాక్ట్లో ఉన్నాడు. పోతా ఉన్నప్పుడు అతనికి ఒరిస్సా నుంచి ఒక 2 ఫ్రెండ్స్ అయితే కలిసినారంట. వాళ్ళతో ఒరిస్సా వాళ్ళతో అయితే ట్రావెల్ చేస్తామన్నాడు. ఈ స్పితి వ్యాలీకి రాకముందే దీని అయితే బుక్ చేసుకున్నాడు. అమౌంట్ కూడా అయితే పే చేసేసినాడు. వాళ్ళతో ఎప్పుడైతే వెళ్ళిపోయినాడో ఇంకా అతని ప్లాన్ మొత్తం అంతా మారిపోయింది అనమాట. ఇంకా వాళ్ళ ప్లాన్ ప్రకారం వెళ్ళిపోతా ఉన్నాడు, ఆ ఒరిస్సా వాళ్ళ ప్లాన్ ప్రకారము. అందువల్ల ఇంకా ఇది ఇట్లాగే వేస్ట్ అయిపోతుంది. ఎట్లా అమౌంట్ కూడా పే చేసేసినాము, రీఫండ్ కూడా రాదు. మీరు ఒకవేళ కాజాకి వెళ్ళే పని అయితే ఇక్కడ హోమ్ స్టే ఉందన్న,
మీరు స్టే చేయండి ఆడ, నేను డబ్బులు కూడా పే చేస్తుంది అని అయితే చెప్పినాడు. సరే దాని డీటెయిల్స్ పంపించమని చెప్పిన. ఆ డీటెయిల్స్ పంపిస్తే మనం అయితే ఇక్కడికి రావడం జరిగింది. అది ఆ విధంగా మనకి ఈ హోమ్ స్టే అనేది దొరికింది. మేరా హిందీ వచ్చాయి తోడ తోడ మందు కూడా ఇచ్చేసినాం. మందానికి కూడా అయితే స్టాంప్ కొట్టి ఇచ్చేసినారు. ఈ చిచ్చాం బ్రిడ్జ్ వరల్డ్స్లో ఏషియాలోనే హైయెస్ట్ బ్రిడ్జ్ అనమాట. అంటే కింద అంత ఉంది.